హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్, మొక్కజొన్నకు మందు వేయడం జరుగుతుంది. ఈరోజు మనం మొక్కజొన్నకు వచ్చేసి 20-20 అలాగే యూరియా 20-20 వచ్చేసి ఒక బస్తా, యూరియా వచ్చేసి హాఫ్ బస్తా వేయడం జరుగుతుంది. వీటిని రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవడం కూడా జరుగుతుంది. ఇవి వచ్చేసి ఎకరాకు బస్తన్నర, అంటే 20-20 ఒక బస్తా, యూరియా ఒక హాఫ్ బస్తా, ఈ రెండు కలిపి ఒక ఎకరాకు వేసినట్టయితే పైరు బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ 20-20 యూరియా రెండు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. రెండు సార్లు కలుపుకున్నట్టయితే యూరియా 20-22 మిక్సింగ్ బాగా అవుతుంది. అందుకని మనం రెండోసారి కూడా కలపడం జరుగుతుంది. యూరియా ఎక్కువ వేసినట్టయితే మనం చల్లిన మొదటి రోజు నుంచే పని మొదలు పెడుతుంది పెరగడానికి. 20-20 వచ్చేసి కొంచెం లేటుగా పెరుగుదలకు తోడ్పడుతుంది. కానీ 20-20 లేటుగా అయినా కర్ర లావెక్కడానికి కొంచెం బలంగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. ఈ పైరు వచ్చేసి 15 రోజుల పంట ఫ్రెండ్స్. ఇది వాన పడడం వల్ల కొంచెం ఎర్రగా పోతుంది. అందువలనే యూరియా 20-22 కలిపి ఈ పంటకు వేయడం జరుగుతుంది. దీంతో వర్షపు నీళ్ళు స్టాక్ ఉండడం వల్ల తేమ ఇంకా ఆరలేదు. అందువల్ల తేమ మీదనే మందు వేయడం జరుగుతుంది. ఇంకా అడుగులు కూడా పడుతున్నాయి చూడండి, తేమ ఆరలేదు. ఇది తొంగ ఎక్కువగా ఉంది. ఈ చేలో కలుపు దిద్దామని మనుషులతో ట్రై చేసినాం, కానీ ఖర్చు చాలా వస్తుంది. ఒక పెడ తీయడానికి 2000 ఖర్చు అయింది. ఈ చేను మొత్తం తీయాలంటే ఒక 70,000 ఖర్చు అవుతుంది. అందుకే ఆపేయడం జరిగింది. తొంగ ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కావడం లేదు ఫ్రెండ్స్. అందుకని మందు ఎక్కువగా వేస్తే చెట్లు పైకి పెరిగే అవకాశం ఉంది, తొంగ అడుగున ఉంటుంది కాబట్టి మందు వేయడం జరుగుతుంది. మందు అనేది సెంటర్లో వేయడం జరుగుతుంది. మొక్కజొన్నకు వచ్చేసి వేర్లు చాలా ఎక్కువగా ఉంటాయి. మొత్తం గ్యాప్ అనేది లేకుండా వేర్లు ఉండడం వల్ల మందు త్వరగా చెత్తగా పడుతుంది కాబట్టి సెంటర్లో వేయడం జరుగుతుంది. ఇంకా మందు కూడా ఎక్కువనే వేస్తున్నాం. ఎకరాకు బస్తున్నారు కాబట్టి బస్తా అయితే కొంచెం తక్కువ వేయాలి. మనం ఎకరాకు బస్తున్నారు వేసేదాన్ని సరిపోతుంది బాగానే. యూరియా త్వరగా మొక్కలకు పడుతుంది కాబట్టి తర్వాత 20-20 నిదానంగా పడుతుంది యూరియా పవర్ అయిపోయినాక. కాబట్టి రెండు కాంబినేషన్లో మొక్కలు త్వరగా పెరిగే అవకాశం ఉంది. చిన్నప్పుడే వర్షం పడడం వల్ల చెట్లు ఎర్రగా అవుతున్నాయి. దీనికి గాను పురుగు కూడా ఎక్కువగా ఉంది. దీనికి వయోగా మందు కూడా స్ప్రే చేయడం జరిగింది, అంతగా రిజల్ట్ రాలేదు. తర్వాత వచ్చేసి ప్రొక్లీన్ కూడా స్ప్రే చేయడం జరిగింది, బాగానే పనిచేసింది. అది 80% వరకు. కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి తుఫాన్ చెప్తుంది. అప్పుడు ఈ పైరు బాగుంటే ఏమన్నా పనికి వచ్చే అవకాశం ఉంది, లేకపోతే పోదు.
త్వరగా ఆరాలని మందు ఎక్కువ వేయడం జరుగుతుంది. యూరియాతో కలిపి. యూరియా అయితే తేమను ఎక్కువగా పీల్చుకునే అవకాశం ఉంది. ఇది మాగాణి పొలం కాబట్టి నీళ్ళు ఎక్కువగా నిలబడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దేశ సైనికులను ప్రేమించండి. రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.